ఏమంటే ఒక దేవాలయం వదిలిపెట్టి పోతుంటా సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్, మా అందరితో నడిపిస్తారు సార్. మేము రాత్రి నిద్రపోయినా ఈ పనులు చూస్తుంటే ఒక పక్కన గుండెలో అదే బాధ సార్. మా అందరికీ కూడా ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ పలకరించే వ్యక్తి ఇప్పుడు అంటే అప్పుడు నాకు కళ అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. దేవుడి ఆశీస్సులు ఈ ఊరికి గట్టిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కష్టపడండి. మీకు తెలియదు 2027కి ప్రపంచం పటంలో కనిపిస్తుంది ఈ ఊరు. అందరేదో విజన్ అంటారు. మేము మా నాన్న వల్ల ప్రపంచం చూసినాం. ఆ రోజు అనుకున్నా మా ఆఫీస్ ఇట్లా ఉండాలని. లేదు అంటే నేను కూడా రుగ్గి వాడినే. ఇప్పుడు అది చేస్తున్నాం. 17 ఎకరాలు ఆ బిల్డింగ్లు అవన్నీ కడితే మీరు ఎక్కడ చూసింటారు. మన కూడా చెప్తారు విజయవాడ మాదిరి ఉంటుందా, బెంచ్ సర్కిల్ మాదిరి అంట. పిచ్చిన ఇలా బెంచ్ సర్కిల్ కాదు, తాడిపత్రి సర్కిల్ నీకు అందరూ రావాలా. లాస్ట్ నేను మన సీఎం దగ్గర పోతే ఒక మాట అన్నాడు, అయ్యా నన్ను ఒక్క సంవత్సరం మరి కష్టపడినా ప్రభాకర్ అనే. ఇప్పుడంటే ఇలాంటి ఎవరు లేడు. మా సార్ రిప్రజెంటేషన్ ఇస్తే దిక్కు తెలియలే. అందరు చూసి ఇట్లా అన్నాడు, ఇదేంటన్నాడు. అందరూ పోయే స్థలం చాలండి. అర్థం కాలేదు. అందరు పోయే స్థలం ఏదరా శ్మశానం కూడా పట్టుకుంటావా అన్నాడు. 22 ఎకరాల శ్మశానం ఈ ముందు 12 ఎకరాలకు వచ్చింది. టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ 200 crores బడ్జెట్ పెట్టినా. ఇక నెక్స్ట్ మంత్ నుంచి ఒక బస్సు హైదరాబాద్ అనంతపూర్ తాడిపత్రి. నిన్న అదే పని గుద్దికోట్లో పెట్టా, ఈడో పెట్టా. అసలు దాన్ని చూసి నీకు వచ్చినారు కానీ వేరే వాళ్ళు లాస్ట్ కన్నారు. వేరే వాళ్ళు ఆ 50 లక్షలు వృధా చేసినారు. అదే ప్రభాకర్ రెడ్డికి ఇచ్చి తాడిపత్రులకు ఇచ్చింటే చూపించదు ఎట్లుండో. మనకు కూడా ఏదో ఛాన్స్ ఉందంట కనుక్కుందా. కానీ దయచేసి చెప్తున్నా, అందరూ ఊరు గురించి ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచించండి. ఎవడో తప్పు చేస్తే చెప్పండి. బ్రహ్మాండంగా అన్ని. ఇంకోటి సార్ ఈ ఇటుకలు చేస్తున్నారు.